చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే ఈ 'విశ్వంబర' మూవీకి ముందు చిరంజీవి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'బోలాశంకర్'. ఈ 'బోలాశంకర్' మూవీ కూడా మంచి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయ్యింది. అయితే ఈ 'బోలాశంకర్' మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఈ 'బోలాశంకర్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ 'విశ్వంబర' మూవీతో ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'విశ్వంబర' మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపతి, ఇంకా విక్రమ్ రెడ్డి. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'విశ్వంబర' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'లియో'. ఈ 'లియో' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'లియో' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ 'విశ్వంబర' మూవీతో తెలుగులో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'విశ్వంబర' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే 'విశ్వంబర' మూవీ టీజర్ని ఈ దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. ఇంకా 'విశ్వంబర' మూవీని జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ 'విశ్వంబర' మూవీతో చిరంజీవి గారికి ఇంకా త్రిష గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.